తెలంగాణ శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ రేస్ పై ఏసీపీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పాటుపడ్డారు. ఈ క్రమంలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభలో గందరగోళం ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పైకి పేపర్లు విసిరారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇదే సమయంలో తమపై కాంగ్రెస్ సభ్యులు పేపర్లు విసిరారని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య చొప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకి దిగారు. ఇరు వర్గాల తీరుతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. బీఆర్ఎస్ కోతి చేష్టలు రాష్ట్ర సమాజం గమనిస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కాగితాలు చింపి స్పీకర్ పై వేసి దళితుడైన గడ్డం ప్రసాద్ ను అవమానించారన్నారు. ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలని బీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు. 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే 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 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే